మీరు ప్రేయర్ చేస్తారండి. మాతాజీ నేను చేసేయమంటారా ప్రేయర్? మీరు చేస్తున్నారు అంటే ప్రేయర్ మీరు ఒకసారి ప్రేయర్ చేయండి, నేను శ్లోకాలు చదువుతాను, నాకు నోట్ చేసుకుంటాను ఏ ప్రేయర్స్ చేయాలి అని. ఓకే. సరే లక్ష్మి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్న్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మతే. సో శైలజ మతే, మీరు ఫస్ట్ 3 వర్సెస్ చదువుతారా మతే? చదువుతానండి. హరే కృష్ణ. ఇప్పుడు మనము 29వ అధ్యాయంలో నారద ప్రాచీన బర్హి సంవాదం అనే చాప్టర్లో ఫస్ట్ శ్లోక. ప్రాచీన బర్హిరువాచ భగవంస్తే వచోస్మాభిర్న సమ్యగవగమ్యతే కవయస్తద్విజానంతి న వయం కర్మ మోహితాః. సో ప్రాచీన బర్హి పలికెను, ప్రభు, నీవు దృష్టాంతముగా తెలిపినట్టి పురంజనుని చరితం యొక్క సారాంశమును నేను పూర్తిగా ఎరుగజాలకుంటుని. నిజమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన వారే దానిని ఎరుగగలరు. కానీ కర్మాసక్తులమైనట్టి మాకు నీవు తెలిపిన కథ యొక్క ప్రయోజనం నెరవటం మిగుల కఠినమే యగును. భాష్యము. భగవద్గీత 7వ అధ్యాయంలో 13వ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సమస్త విశ్వము సత్వరజస్తమో గుణములనడి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణములకు పరుడను అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది. సాధారణముగా జనులు త్రిగుణములచే మోహితులయుందురు. తత్కారణమున వారు ఈ దృశ్యమాన జగత్తునందలి సమస్త కర్మల వెనుక పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కలడిని ఎరుగజాలకుందురు. వారు పాపకర్మల యందు లేదా పుణ్యకర్మల యందు రతులైనప్పుడు భక్తి యోగమునకు సంబంధించిన జ్ఞానమును పూర్ణముగా కలిగి ఉండరు. నారదముని ప్రాచీన బర్హి దృష్టాంతంగా వర్ణించిన కథ బద్ధజీవులను భక్తియుత సేవ యందు నియోగించుటకే ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. దృష్టాంతముగా వర్ణింపబడిన ఈ కథను భక్తి యోగమున నెలకొనిన వాడు సులభముగా అవగతం చేసుకొనగలడు. కానీ భక్తి యోగమున కాక ఇంద్రియ భోగమున నెలకొని నట్టి వారలు దానిని చక్కగా తెలుసుకొనజాలరు. ఈ విషయమును ప్రాచీన బర్హి అంగీకరించెను. అమిత స్త్రీ ఆసక్తి కలిగిన వాడు తదుపరి జన్మమున స్త్రీ అగుననియు, కానీ దేవదేవునితోనూ లేదా అతని ప్రతినిధితోనూ సాంగత్యం నెరిపిన వాడు
సమస్త భౌతికాసక్తుల నుండి విడివడి ముక్తుడగునని ఈ 29వ అధ్యాయము వివరించుచున్నది. 2వ శ్లోకము. నారద ఉవాచ పురుషం పురం జనం విద్యాత్యద్వత్నక్త్వాత్మనః పురం ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకం. నారదముని పలికెను, జీవుడు పురంజనుడు తన కర్మానుసారమే ఏకపాదము, ద్విపాదము, త్రిపాదము, చతుష్పాదము, బహుపాదము లేదా పాదరహితమగు వివిధ దేహములను పొందుచుండును. నామమాత్ర భోక్తగా జీవుడు ఈ నానావిధ దేహములను పొందుచు పురంజనుడనబడును. భాష్యము. ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహం పొందడి విధము ఇక్కడ చక్కగా వర్ణించబడినది. ఏకపాద అను పదము దెయ్యములకును అనుభవించును. దెయ్యములు వంటి కాలిపై నడుచునని చెప్పబడినది. ద్విపాద అను పదము మానవులకు అన్వయించును. మనిషి ముసలివాడై అశక్తుడైనప్పుడు కర్ర సహాయంతో నడుచును కనుక త్రిపాద జీవి అగును. చతుష్పాద అను పదము పశువులకు అన్వయించును. 4 పాదముల కన్ను అధికమైన పాదములు కలిగిన జీవరాశికి బహుపాద అను పదము అన్వయించును. ఇక అపాదక పాదరహితములైనవి అను పదము సర్పములకు అన్వయించును. నానా విధములకు దేహములందు భోగించటి జీవుని పురంజను అనడి నామం సూచించును. భౌతిక జగత్తునందు అతనికి గల భోగాభిలాష నానావిధ దేహములలో తీర్చబడి చుండును. 3వ శ్లోకము. యో విజ్ఞాతా హృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే పుంభిర్నామర్భిర్వా క్రియాగుణైః. అవిజ్ఞాతుడని నేను వర్ణించిన వ్యక్తియే జీవుని యొక్క ప్రభువు మరియు నిత్య స్నేహితుడకు దేవదేవుడు. భౌతికమగు నామములు, కర్మములు లేదా గుణములు చే జీవులు భగవాన్ని ఎరుగజాలరు. కనుక అతడు బద్ధ జీవునికి ఎప్పటికీ అవిజ్ఞాతునిగానే మిగిలిండు. భాష్యము. భగవానుడు బద్ధ జీవునికి తెలియబడని వాడు కనుక కొన్ని మార్లు వేదవాన్మయమున నిరాకారుడని, అవిజ్ఞాతుడని లేదా అవాజ్మానస గోచరుడని వర్ణింపబడినాడు. శ్రీకృష్ణ భగవానుని రూపమును, నామమును, గుణములను, లీలలను, సంపత్తిని భౌతికేంద్రియముల ద్వారా తెలుసుకొనడం సాధ్యం కాదన్నది యథార్థమే. కానీ మనుజుడు ఆధ్యాత్మికముగా పురోగించినప్పుడు ఆ దేవదేవుని నామరూపాదులను తెలుసుకొనగలడు. ఈ విషయము భగవద్గీత 18వ అధ్యాయంలో 55వ శ్లోకంలో భక్త్యా మామభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వతః అని ధృవపరుపబడినది. అనగా భక్తియుత సేవలో నియుక్తుడైనప్పుడే మనుజుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని యథార్థంగా నెరగగలడు. పాపపుణ్యకర్మంలో నెలకొనేటి సామాన్య జనులు భగవంతుని నామరూప కర్మలను ఎరుగజాలరు. కానీ భక్తుడు మాత్రము అతన్ని అనేక విధములుగా ఎరుగగలడు. శ్రీకృష్ణుడు దేవదేవుడని, అతని నివాస స్థానము గోలోక బృందావనమని, అతని కర్మలు ఆధ్యాత్మిక పూర్ణములని భక్తుడు ఎరుగగలుగును. భగవంతుని రూపమును మరియు కర్మలను లౌకికులు అవగతం చేసుకొన జాలరు కనుక అతడు శాస్త్రములందు నిరాకారుడని వర్ణింపబడెను. లౌకికుడు ఎరగజాలనట్టి రూపం కలిగిన వాడని దాని భావము. కనుక నిరాకారుడనగా భగవంతుడు రూపరహితుడని కాదు, అతని రూపము కామ్య కర్మ రతులచే తెలియబడినదని వివరించుటే దాని భావం. బ్రహ్మ సంహిత యందు అతని రూపము సచ్చిదానంద విగ్రహముగా వర్ణితమైనది. పద్మపురాణం నందు అది ఇట్లు ధృవపరచబడినది. అత శ్రీకృష్ణామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. అపవిత్రములకు ఇంద్రియములను ఉపయోగించి ఎన్నడూ శ్రీకృష్ణ భగవానుని యథార్థంగా నెరుగను జాలడు. ఆయనను భక్తులు వనరించటి ప్రేమయుత సేవకు ప్రసన్నుడై ఆ దేవదేవుడే స్వయంగా వారికి వెల్లడి అగుచుండును. శ్రీకృష్ణుని నామము, రూపము, గుణములు, లీలలు భౌతికేంద్రియములచే అవగతం కావు కనుక అతడు అధోక్షజుడని, ఇంద్రియానుభూతికి పరమైన వాడు అని పిలువబడెను.
కానీ ఇంద్రియములు భక్తియుత కర్మచే పవిత్రమైనప్పుడు భగవత్ కరుణచే భక్తుడు ఆ భగవంతుని ఎరుగగలడు. ఈ శ్లోకం నందలి పుంభిర్నామభిర్వా క్రియాగుణై అను పదము ప్రధానమైనది. ఏలయన దేవదేవుడగు శ్రీకృష్ణుడు పలు నామములను, కర్మలను, గుణములను కలిగి ఉన్నాడు. వానిలో ఏదీనూ భౌతికమైనది కాదు. ఈ నామాదులు శాస్త్రమునందు పేర్కొనబడినప్పటికీ భక్తులు వానిని అవగతం చేసుకున్నప్పటికీ కామ్యకర్మరతులు వానిని ఎరుగజాలరు. జ్ఞానులు మానసిక కల్పనాపరులు కూడా వానిని ఎరుగజాలరు. విష్ణువుకు 1000 నామములు ఉన్నప్పటికీ కామ్యకర్మరతులు జ్ఞానులు ఈ నామమును మానవుల నామములతో, దేవతల నామములతో కలిపివేయుదురు. దేవదేవుని వాస్తవమైన నామముని ఎరుగని కారణమున వారు ఏ నామమునైనను గ్రహించవచ్చునని భావించుచుందురు. పరతత్వం నిరాకారం కనుక దాన్ని ఏ పేరుతోనైనను పిలవవచ్చునన్నది వారి భావన. పరతత్వము నామరూపరహితమనియు వారు పలుకుతుందురు, కానీ అది యథార్థం కాదు. నామభిర్వా క్రియాగుణై అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. భగవంతుడికి రాముడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణువు, అథోక్షచుడు అనుచు విశేషమగు నామములు కలవు. నిస్సందేహముగా నామములు అనేకములున్నను బద్ధజీవుడు వానిని ఎరుగజాలకుండును. వాసుదేవాయ. హరే కృష్ణ ప్రభుజీ. దట్ ఈస్ ఆల్ వీ హ్యావ్ హియర్. థ్యాంక్ యూ శైలజామాతాజీ, నైస్గా చదివారు. సో బ్రీఫ్ ప్రేయర్స్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం జ్ఞానతిమిరంధ్రస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామిని. నమస్తే సాత్వతదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ 3 verses చదువుతున్నాము. ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆఫ్ వర్సెస్. యాక్చువల్ 5th verse దాకా సేమ్ సెక్షన్, బట్ పర్పోర్ట్లు పెద్దగా ఉన్నాయి కదా అని ఇక్కడ దాకా ఆగిపోయాం అనమాట మనం బేసికలీ. సో మనం నారదముని కింగ్ ప్రచిన్ భార్య ఒక సంవాదం వింటున్నాం. నారదముని ఏం చెప్పారు? పురంజన స్టోరీ చెప్పారు. పురంజన స్టోరీ వివరించి చెప్పారు. ఎట్లా పురంజన అంటే మనలాగా సోల్ లాగా, మన బాడీనేమో ఒక సిటీ లాగా, అట్లా ఎనర్జీ లాగా చెప్పాడు ఒక లాస్ట్ ఫ్యూ చాప్టర్స్లో. ఇవంతా చెప్పేసిన తర్వాత ఈయన ప్రాచీన బరి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ వర్స్లో ఏమడుగుతున్నారు? బిఫోర్ దట్ లాస్ట్ చాప్టర్లో యాక్చువల్గా కొంచెం వివరించారు. అలిగోరీనో ఏది అని వివరించారు. ఎస్పెషల్లీ లాస్ట్ వర్స్లో మీరు చదువుంటారు బాగా. సో అయినా కూడా ప్రాచీన బరి మళ్ళీ అడుగుతున్నమాట ప్రశ్న. ఏమని అడుగుతున్నారు? సో మీరు చెప్పింది మొత్తం నాకు అర్థం కాలేదు, నాకు వివరించి చెప్పండి అని అడిగారు అనమాట. సో దీంట్లో 2 ఆస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు మనం. ఒకటేమో మనకి గురువు గారు ఏమైనా చెప్పినా కూడా మనకి అర్థం కాకపోతే మనం కనుక్కొని తెలుసుకోవచ్చు అనమాట మళ్ళీ. సో ఆ ఎంక్వైరీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఏదోలే అనుభూతి లేకూడదు అనమాట వీళ్ళని. సో కోర్స్ కొన్ని సబ్జెక్ట్ మ్యాటర్ మనకి అర్థం కూడా కావాలన్నమాట. అది ట్రై చేస్తాం మనం, కానీ మన ట్రై మాత్రం మనం చేయాలన్నమాట ఫస్ట్. సో అది వన్ ఆస్పెక్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది. సో నేర్చుకొని ఇప్పుడు ఈయన తన గురువుని, ఇప్పుడు నారదముని గురువులాగా ఫంక్షన్ చేస్తున్నారు కదా, నారదముని అడుగుతున్నాను అనమాట. నాకు అర్థం కాలేదు చెప్పండి అని. ఎట్లా అడుగుతున్నారు అది కూడా నాకు గమనించవచ్చు. నీకు చెప్పడం రాలేదు, నువ్వు సరిగ్గా చెప్పలేదు, అందుకే నాకు అర్థం కాలేదు అని లేదు. ఏమంటున్నారు? నేను
చాలా ఫ్రూటీ యాక్టివిటీస్లో ఉన్నాను, అంటే కర్మకాండ యాక్టివిటీస్లో చేస్తున్నాను నేను. అందుకని నేను వాటి మీద చాలా అటాచ్ అయి ఉన్నాను. అందుకని మీరు చెప్పింది నాకు సరిగా అర్థం కాలేదు అని తను తెలుసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెలుసుకొని అట్లా చెప్తున్నాను అనమాట. నేను స్పిరిచువల్ నాలెడ్జ్ నాకు సరిగ్గా తెలియదు కాబట్టి నాకు అర్థం కాలేదు అని చెప్తున్నాను అనమాట. సో ఇది అనదర్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట మనం డివోషనల్ లైఫ్లో గ్రో అవ్వాలంటే. ఏంటంటే ఎప్పుడు మీ తప్పు మీ తప్పు మీ తప్పు మీ తప్పు అనుకునే బదులు నాలో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని ఆలోచించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చేస్తున్నాను అదే. ఆయన మంచిగా చెప్పలేదు కాబట్టి అర్థం కాలేదు, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కాంప్లెక్స్ కాబట్టి నాకు అర్థం కాలేదు, అట్లా ఏమన్నా చెప్పచ్చు కదా. సో అవన్నీ కరెక్టే ఉండొచ్చు, కానీ నాకు అటాచ్మెంట్ వల్ల అర్థం కాలేదు అని తెలుసుకోవడం గ్రేట్ థింగ్ అనమాట. సిమిలర్లీ మనకి లైఫ్లో కూడా మన ప్రాక్టీస్ ఇన్ డివోటీ లైఫ్లో కూడా చాలా ఎదుర్కొంటాం మనం. సో అప్పుడు మనం ఆ సిచ్యుయేషన్స్లో ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. నాకెందుకు అర్థం కాదు, నేను అప్పుడు నిద్రపోతున్నాను నా క్లాస్లో, నేను అప్పుడు వేరే ఆలోచిస్తున్నాను నా క్లాస్లో, నాకు ఆఫీస్ పని అయిపోవాలని ఉందా, అట్లా ఆతృతతో విన్నానా, ఏ అటాచ్మెంట్ వల్ల నేను లేదు అని చూసుకోవచ్చు అన్నమాట మనం. సో అట్లా తను వినయంగా చెప్తున్నారు, నేను అటాచ్ ఉన్నా కాబట్టి నాకు అర్థం కాలేదు అని చెప్తున్నారు. సో ప్రభుపాద వారు భాష్యంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవద్గీత 7.13 వర్స్ కోట్ చేస్తున్నారు. ప్రకృతి గురించి అనమాట ఇది. త్రిభిర్గుణమయైర్ భావైర్ ఏబి సర్వం ఇదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరం అవ్యయం. సో ఇందులో మనం అందరము జీవులం అందరము ప్రకృతి అంటే త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమగుణం, వాటి వల్ల వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం అని ఈ శ్లోకం చెప్తున్నారు. సో అట్లాంటి ఎవరికి తెలుసుకోలేకపోతున్నాము? కృష్ణుడు భగవానుడు ఆ త్రిగుణాలకి అతీతమైన వాడు. మనమేమో త్రిగుణాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, కృష్ణుడేమో త్రిగుణాలకి అతీతమైన వాళ్ళు. సో అట్లాంటివన్నీ మనం తెలుసుకోలేకపోతున్నాం మన త్రిగుణాలు ఎఫెక్ట్ వల్ల. సో ఆ త్రిగుణాల ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తామంటే ఒక సెంట్రల్ థీమ్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ తర్వాత. ఒక సెంట్రల్ థీమ్ ఏంటంటే నేను ఎంజాయ్ చేయాలి, అది సెంట్రల్ థీమ్ అనమాట. దాని నుంచి మనం నేను సర్వ్ చేయాలి లాగా తీసుకొచ్చుకోవాలి మనం. ఓకే, దాన్ని వివరిస్తాం మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ శ్లోకంలో ప్రభుపాద వారి భాషలో చెప్తున్నా మనకి, నేను ఎప్పుడు పాపాలు చేస్తూనే ఉన్నా అనుకో, లేకపోతే కర్మకాండ వైజ్గా పుణ్యకర్మలు చేస్తున్నాడు, ఇది చేస్తే అది వస్తుంది అనుకుంటా, దెన్ నాకు భగవంతుడికి భక్తికి అర్థం కాదు సరిగా తొందరగా. థియరిటికల్గా అర్థమవుతుంది, థియరిటికల్ రిపీట్ కూడా చేస్తాను నేను, కానీ హార్ట్లో ఆ డిటర్మినేషను, శ్రద్ధ అది రాదనమాట. సో అది కర్మకాండ యాక్టివిటీ. అందుకనే పెచ్చిన్బరి సిచ్యుయేషన్ అదనమాట. కర్మకాండ చేస్తూనే ఉన్నాడు కదా. కర్మకాండ యాక్టివిటీస్ ఏంటి, నేను ఇప్పుడు చేశాను అనుకో, నాకు నెక్స్ట్ లైఫ్లో మంచి బట్టలు ఉంటాయి, ఇది చేస్తే నెక్స్ట్ లైఫ్లో అన్నం బాగా దొరుకుతుంది, ఇది చేస్తే నెక్స్ట్ లైఫ్లో గొప్ప అన్న అవుతాను, ఇది చేస్తే నాకు ఆరోగ్యం మంచిగా అవుతుంది, ఇది చేస్తే నాకు డబ్బులు మంచిగా వస్తాయి. అట్లా కర్మకాండ యాక్టివిటీస్ అన్నమాట. అవి ఒక విధంగా అవి మంచివే. దేనితో కంపేర్ చేస్తే రిలేటివ్గా అసలు భగవంతుని పట్టించుకునే వాళ్ళకి, దేవతల్ని పట్టించుకునే వాళ్ళకి, లేకపోతే పాపాలు చేసే వాళ్ళకి రిలేటివ్లో వీళ్ళు మంచిదే. కానీ అలాంటి వాళ్ళకి కూడా భక్తి అర్థం కాదు అని చెప్తున్నాను అనమాట. నంబర్ 1. అట్లాగే పాపాత్ములు ఉంటారు, పాపకర్మల్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకో, భక్తి క్లాసెస్ విన్నా కూడా, చాంటింగ్ చేస్తున్నా కూడా పాపాలు కంటిన్యూ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనకి హార్ట్లో భక్తికి డిటర్మినేషన్, శ్రద్ధ రాదనమాట. సో అది ఇంకో ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభుపాద వారు మనకి. సో టువర్డ్ ద ఎండ్
భాష్యంలో ఈ 29వ అధ్యాయంకి సమ్మరీ ఇచ్చేస్తున్నారు ప్రభువుల వారు. ఏంటంటే ఉమెన్ తోటి చాలా అటాచ్ ఉంటే నెక్స్ట్ లైఫ్లో ఉమెన్ అవుతాము అని ఒక పాయింట్. కానీ అట్లా ఉమెన్తో అటాచ్మెంట్ లేకుండా భగవంతుడితో, కృష్ణ భగవంతుడి అటాచ్మెంట్ ఉందనుకో, లేకపోతే కృష్ణ భగవానుడు ఒక ప్యూర్ డివోటీతో అటాచ్మెంట్ ఉందనుకో, అప్పుడు మెటీరియల్ అటాచ్మెంట్స్ అన్నీ పోతాయి, మనకి ముక్తి వస్తుంది అని చెప్తున్నాను అనమాట ప్రభువులు. ఇది హోల్ సమ్మరీ, ఈ చాప్టర్ సమ్మరీ బేసికలీ. సో అది మొదటి శ్లోకం. మొదటి శ్లోకంలో మనం నేర్చుకునేది ఏంటి? ఒక ఆస్పెక్ట్ ఏమో కింగ్ ప్రచినిబారి వినయమైన హంబుల్ నేచర్ తెలుసుకుంటున్నాం. తర్వాత సెల్ఫ్ హానెస్ట్ నేచర్ తెలుసుకున్నాం. ఆయన నాకు అటాచ్మెంట్ ఉన్నందువల్ల నాకు అర్థం కావట్లేదు అని అర్థమైంది వారికి. సో అది మీరు తెలుసుకున్నాం. ఇంకోటేమో ప్రచినిబారి కర్మకాండ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి కర్మకాండ చేసేవాళ్ళు లేకపోతే పాపకర్మలు చేసే వాళ్ళకి భక్తి ఈజీగా అర్థం కాదు. అది ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకున్నాం మనం. సో ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకున్నాం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆపోజిట్ జెండర్ అసోసియేషన్ మానేసి తర్వాత భగవంతుడి అసోసియేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, లేకపోతే ప్యూర్ డివోటీ అసోసియేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనకి ఈజీగా పాత అటాచ్మెంట్ పోగొడతాం అన్నమాట. సో దట్ ఈస్ ద ఐడియా అనమాట ఇప్పుడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ వర్స్లో సమ్మరీ మనకి. ఇప్పుడు రెండో శ్లోకంకి వెళ్దాం. ఇప్పుడు ఆ ప్రశ్న అట్లా ప్రశ్న అడిగిన తర్వాత ఇప్పుడు నారద ముని ఎలాబరేట్ చేస్తారన్నమాట. ఇన్ వన్ సెన్స్ ఈ సెక్షన్ అంతా మనకి పర్పోర్ట్లో ప్రభుపాద వారు ప్రీవియస్ చాప్టర్లో చెప్పేశారు ఆల్రెడీ. కానీ ఇది ఇక్కడ నారద మునే ఎలాబరేట్ చేస్తున్నమాట. ఇక్కడ మనం ప్రభుపాద ప్రీవియస్లీ చెప్పారు కాబట్టి మనకి అర్థమైంది ఆ అలిగోరి ఈజీగా, లేకపోతే మనకు కూడా కష్టమైంది, అర్థం కాదు. సో ఇప్పుడు నారద ముని చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? దట్ ఆ పురంజన అనే తను జీవుడు ఒక బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి వెళ్తున్నాడు అని చెప్తున్నారు. ఈ ఎలాంటి టైప్ ఆఫ్ బాడీసు? ఏకపాద అంటే ఒక కాలు ఉన్నది, ద్విపద అంటే 2 కాళ్ళు ఉన్నవి, త్రిపద అంటే 3 కాళ్ళు ఉన్నది, అట్లాగే చతుష్పద అంటే 4 కాళ్ళు ఉన్నవి, లేకపోతే బహుపాద అంటే చాలా కాళ్ళు ఉన్నవి. ఆ బాడీస్లోకి మారుతున్నారు ఎవరు? జీవుడు. సో ఎందుకు మారుతున్నారు అంటే ఎంజాయ్మెంట్ చేయాలని కాబట్టి, ఎంజాయ్మెంట్ టెండెన్సీ వల్ల ఈ మిడిల్ వరల్డ్లో ఎంజాయ్మెంట్ చేయాలని కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీస్ వస్తున్నాయని చెప్తున్నారు. ప్రభుపాద భాషలో నైస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు కాళ్ళే లేవంటే పాములు అవుతారంట, పాము బాడీ అనమాట. ఒక పాదం ఉంటే అది దెయ్యాలంట. అట్లాగే 2 కాళ్ళు ఉంటే మనిషి జీవితం, 4 కాళ్ళు ఉంటే అది జంతువు, పశువులాగా. అలాగే బహుపాద చాలా పాదాలు ఉంటే అది ఇన్సెక్ట్ లాగా, అంటే సెంటిపీడ్ అంటారు కదా, అంటే బొద్దింకులు అలాంటివి ఉంటాయి కదా, అవి నేల మీద పారుతుంటాయి. వాటికి చాలా కాళ్ళు ఉంటాయి, 1-2 కాళ్ళు ఉండవు, 4 కాళ్ళు ఉండవు కదా. సో అట్లా ఒక బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి మారుతాం. దేనివల్ల మనం చేంజ్ అవుతున్నామో మన ఎంజాయ్మెంట్ చేయాలని టెండెన్సీ ఉంది కాబట్టి. ఎంజాయ్మెంట్ చేయాల్సిన టెండెన్సీ ఉంటే ఏమవుతుంది? దాంతో ఏదో ఒక పాపకార్యం చేస్తాం. సో ఎంజాయ్మెంట్ కోసము పని చేయాలి, పని చేసిన వల్ల కర్మ వస్తుంది, కర్మ చేసిన వల్ల మళ్ళీ బాడీ వస్తుంది అనమాట. అట్లా సో అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. సో అందుకని ఈ పురంజనుడు వేరే వేరే బాడీలో వెళ్తున్నాడు ఆ ఎంజాయ్మెంట్ టెండెన్సీ కోసం. అందుకనే ఆయనని పురంజన అన్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నారద ముని. ఇది మెయిన్ పాయింట్. సో మన ఓవరాల్ థీమ్ చెప్పాం కదా, నేను ఎంజాయ్ చేయాలి అని ఆ కాన్సెప్టు, ప్రిన్సిపల్, తర్వాత మన లైఫ్ పారాడైమ్ దాంతో రన్ అవుతున్నాడు ఇప్పుడు. సో దాంతో సర్వీస్ మెంటాలిటీకి చేంజ్ అవ్వాలి మనం. సో ఇప్పుడు నారద ముని ప్రాబ్లం చెప్పారు ఫస్ట్ సెకండ్ శ్లోకాల్లో. ఏంటంటే మనం ఎప్పటికైతే మన లైఫ్లో ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ చేయాలని నడుస్తుందో మన లైఫ్ అంతా, అంటే మన థింకింగు, మన డెసిషన్స్, మన యాక్షన్స్
అన్నీ నేను ఎలా ఎంజాయ్ చేయాలని దాంట్లో వెళ్ళినాయి అనుకో, డెఫినెట్లీ నెక్స్ట్ మెటీరియల్ బాడీ మనకు వస్తుంది అనమాట, గ్యారంటీడ్. ఎలాంటి కైండ్ ఆఫ్ బాడీ మనకి తెలియదు, కానీ మెటీరియల్ బాడీ గ్యారంటీడ్ అనమాట. ఎందుకంటే ఎంజాయ్మెంట్ టెండెన్సీ ఉంది కాబట్టి. దట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఈ సెకండ్ శ్లోకాన్ని నేర్చుకోవచ్చు. సో మూడవ శ్లోకంలో రిమెంబర్ మనకు ప్రీవియస్ చాప్టర్లో అవిజ్ఞాత అని ఒకతను వైదర్భి దగ్గరకు వచ్చారు. వైదర్భి వాళ్ళ హస్బెండ్ చనిపోతే బాధపడుతున్నప్పుడు మలయధ్వజ హస్బెండ్ పేరు కదా, హస్బెండ్ చనిపోతే బాధపడుతుంటే అప్పుడు వైదర్భి దగ్గరికి ఓల్డ్ ఫ్రెండ్ ఒకతను వచ్చారని చెప్పారు. ఆ ఓల్డ్ ఫ్రెండ్ పేరు అవిజ్ఞాత అని చెప్పారు. అతను సూపర్ సోల్ పరమాత్మ అని చెప్పారు ఆల్రెడీ మనకి. దాని గురించి వివరిస్తున్నాను అనమాట. సో అవిజ్ఞాత అనేది నేను ఎవరినైతే చెప్పానో ఆయన భగవంతుడే. సో ఆయన మనకి ఎప్పుడు ఎటర్నల్గా మనకి ఫ్రెండే, జీవుడికి ఎటర్నల్గా ఫ్రెండ్, జీవుడికి ఎటర్నల్గా ఫ్రెండ్, జీవుడికి ఎటర్నల్గా మాస్టర్ అట్ ద సేమ్ టైం. జనరల్గా మెటీరియల్ వరల్డ్లో మాస్టరు ఫ్రెండ్ మాస్టర్ సరిగ్గా కుదరవు. జనరల్గా ఒకరి ఫ్రెండ్షిప్ అంటే ఒకరి మీద ఒకరు చేతులు వేసుకోవచ్చు, తిట్టుకోవచ్చు, అట్లా ఉంటుంది. మాస్టర్ అంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి, సర్వ్ చేయాలి, అంతే. సో కానీ ఇక్కడ కృష్ణుడు విషయంలో రెండు ట్రూ అవుతున్నాయి. ఏంటి, ఆయన ఎప్పుడు మాస్టరే. ఎందుకంటే ఆయనకి మనకంటే అన్ని ఆప్షన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆయన సర్వ్ చేస్తేనే మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో ఆయన మాస్టర్, మనం సర్వెంట్, వన్ థింగ్. అట్లాగే తను మామూలు మాస్టర్లా కాదు, ఏంటి మన ఫ్రెండ్ లాగా ఉన్న ఎటర్నల్ ఫ్రెండ్. అంటే మనకి శ్రేయోభిలాషి, మన సుహృదం సర్వభూతానం. మనం 5th చాప్టర్లో లాస్ట్ వర్స్ వింటాం, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వమాం శాంతిం రిచ్చతి. సో సుహృదం అందరికీ, ఆల్ లివింగ్ ఇన్నిటిస్కి, నాకొక్కడికి కాదు మీకందరికీ కూడా, అందరికీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఎటర్నల్ ఫ్రెండ్. మనమైతే మనకి కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాం, మనకి 1000 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నామనుకో మనం ఎవరికి టైం ఇవ్వలేము. కానీ కృష్ణుడు అట్లా కాదు, మిలియన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట, బిలియన్స్ ఉంటారు జీవులు. అందరికీ టైం ఇవ్వగలుగుతారు, అందరికీ కోరికలు తీర్చగలుగుతారు, అందరికీ వాళ్ళు ఎలివేషన్ చేయడానికి కాన్షియస్నెస్ ట్రై చేస్తారన్నమాట. అట్లా కృష్ణుడు మాస్టరు, బెస్ట్ ఫ్రెండ్ కూడా అని చెప్తున్నాను ఇక్కడ. ఎవరు చెప్తున్నారు? నారదముని ప్రచిన్నబర్గి చెప్తున్నారు. సో భాష్యంలో ప్రభుపాద వారు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏంటంటే భగవంతుడు తెలవదు అంటున్నారు కదా. సో భగవంతుడి 2 ఆస్పెక్ట్స్ చెప్తున్నాను. ఒకటేమో భగవంతుడిని భౌతికమైన సెన్సెస్ తోటి, మెటీరియల్ సెన్సెస్ తోటి, మెటీరియల్ యాక్టివిటీస్ తోటి సో మనం నార్మల్ బద్ధజీవ అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. సో దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో భగవంతుడిని ఆర్డినరీ సెన్సెస్ తోటి, మెటీరియల్ సెన్సెస్ తోటి రీచ్ అవ్వలేమన్నమాట, నెంబర్ 1. మరి ఎట్లా రీచ్ అవ్వాలి? అట్లాంటి ఎవరైతే సెన్సెస్కి అతీతంగా ఉంటారో వాళ్ళని అధోక్షజాన్ని కూడా వివరిస్తారన్నమాట. అట్లాంటి భగవంతుడిని ఎట్లా రీచ్ అవ్వాలంటే మనం భక్తి ప్రాక్టీస్ చేసామనుకో, చాంటింగు, హియరింగు, రీడింగు, డిటి వర్షిప్, అట్లా నవవిధ భక్తి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో, భగవంతుడి కోసం చేస్తున్నామో అది కూడా, అప్పుడు భగవంతుడు మనకి రివీల్ చేస్తారన్నమాట. భగవంతుడు మనకి ఆ రియలైజేషన్ ఇస్తారు. అప్పుడు మనకు భగవంతుడు భక్తి అర్థమవుతుందన్నమాట. నేను చాంటింగ్ మంచిగా చేస్తాను అందుకని భగవంతుడు వచ్చేస్తాడు, నేను హియరింగ్ మంచిగా చేస్తాను అందుకని భగవంతుడు నాకు చూపించాల్సిందే, అట్లా కాదనమాట. మనం అవన్నీ భక్తి మార్గంలో అన్ని ప్రాక్టీసెస్ మంచిగా చేస్తుంటే భగవంతుని ప్లీజ్ చేస్తున్నాం మనం. భగవంతుడు సంతోషపడితే అప్పుడు తన స్వతంత్రంగా తను రివీల్ చేయాలన్నమాట. మన గొప్పతనం వల్ల భగవంతుడు అర్థం కావట్లేదు, భక్తి అర్థం కావట్లేదు. భగవంతుడు మనకి మెరిసి ఇచ్చారు కాబట్టి మనకు అర్థమవుతుంది, భక్తులు మెరిసి ఇచ్చారు కాబట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట.
సో ఆ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో మనం గొప్ప కార్యాలు చేసినందువల్ల, చాలా నాలెడ్జ్ చదివేసినందువల్ల మనకు అర్థం కాదు భగవంతుడు భక్తి. అవన్నీ చేసినందువల్ల మనం సిన్సియారిటీ చూపిస్తున్నాం భగవంతుడికి. సిన్సియారిటీ చూపిస్తే అప్పుడు కృష్ణుడు ఈ బాబు ఈయన సిన్సియరే, నేను కొంచెం మరిసి ఇస్తాను నన్ను అర్థం చేసుకోవడానికి అని మరిసి ఇస్తారు అన్నమాట. అప్పుడు మనకి భగవంతుడు భక్తి కొంచెం అర్థమవుతుంది అన్నమాట, లేకపోతే అర్థం కాదనమాట. అందుకనే భగవంతుడిని మనకు మెటీరియల్ వాటి సెన్సెస్తో అర్థం కావట్లేదు కాబట్టి కొంతమంది భగవంతుడి ఆకారం లేదు, భగవంతుడికి గుణాలు లేవు అని ఆలోచిస్తారన్నమాట. స్క్రిప్చర్స్లో నిరాకార నిర్గుణ అనే వర్డ్స్ యూజ్ చేసింది మెటీరియల్ ఫామ్ లేదు, మెటీరియల్ క్వాలిటీస్ లేవు అని అనమాట. అంతేగాని స్పిరిచువల్ క్వాలిటీస్ ఉన్నాయి, స్పిరిచువల్ ఫామ్ ఉంది కృష్ణుడికి. మనలాంటి శరీరం లేదు, అంతే, మెటీరియల్ శరీరం లేదు. సో అది ఇంకో ఆస్పెక్ట్ రివ్యూ చేస్తున్నాం. ఇంకోటి మోస్ట్ ఫేమస్ వర్స్, చాలా ఇంపార్టెంట్ వర్స్ కూడా ప్రభుపాద కోట్ చేస్తున్నారు శ్లోకంలో ఇక్కడ ఈ భాష్యంలో. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియాయ్ సేవోన్ముఖే హి జిహ్వాదో స్వయం ఏవ స్ఫురత్యదః. శ్రీ ప్రభుపాద వారు ఈ శ్లోకం కోట్ చేసేవాళ్ళు రెగ్యులర్గా, ఎస్పెషల్లీ ఆ థర్డ్ లైన్ సేవోన్ముఖే హి జిహ్వాదో అని చాలా క్లాసెస్లో రిపీట్ చేస్తారన్నమాట. దీని అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడి నామాన్ని మన మెటీరియల్ సెన్సెస్తో అర్థం చేసుకోలేము. కానీ ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము? ఎప్పుడైతే మనం భగవంతుడు ఒక డివోటీ అవుతామో, భక్తులం అవుతామో, కృష్ణ భగవానుడు మనకి రివీల్ చేస్తారు పర్సనల్గా. ఎట్లా ఎప్పుడు రివీల్ చేస్తారు? మనం ఎప్పుడైతే భగవంతుడిని ప్లీజ్ చేస్తామో, భగవంతుడిని సంతోషపెడతామో, అప్పుడు భగవంతుడు రివీల్ చేస్తారన్నమాట. సో కానీ ఆ భగవంతుడు ఎలా సంతోషపెట్టాలి మనం? అది జిహ్వ సేవోన్ముఖే సేవతోటి. ఆ సేవ దేనితో స్టార్ట్ అవుతుంది? జిహ్వతోటి. సేవోన్ముఖే జిహ్వాదో, జిహ్వతోటి. జిహ్వ అంటే టంగ్ అనమాట, నాలుకతోటి మనకి భక్తి సేవ స్టార్ట్ చేస్తాం అనమాట. నాలుగుతోటి భక్తి సేవ ఎలా స్టార్ట్ చేస్తాము? ప్రభుపాద వారు రెగ్యులర్గా రిపీట్ చేస్తారు ఈ మెసేజ్. ఎలా స్టార్ట్ చేస్తామంటే 2 మెయిన్ థింగ్స్. భక్తి స్టార్ట్ చేయాలంటే 2 మెయిన్ థింగ్స్ చేయాలి మనం. ఏంటంటే భగవంతుడు నామ జపం చేయాలి ఈ నాలుకతోటి, నెంబర్ 1. తర్వాత భగవత్ ప్రసాదమే తినాలి, వేరే తినకూడదు అనమాట. భగవంతుడికి మనకు ఆఫర్ చేసి మనం తినాలన్నమాట. ఈ 2 చేస్తే మనం భక్తిలో నైస్గా స్టార్ట్ అయినట్టు అనమాట. మనం 2 కంటిన్యూ చేస్తుంటే అది ప్రిన్సిపల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మనకి ఈ భాషలో ప్రభుపాద వారు మనకి. సో బేసికలీ భగవంతుని భక్తి ద్వారానే భగవంతుని తెలుసుకోవచ్చు అనమాట, లేకపోతే తెలుసుకోలేము. సో నా ఒక సెంట్రల్ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇది మండే క్లాస్ కూడా మనకు వస్తుంది మీకు కొంచెం. బేసికలీ సెంట్రల్ థీమ్ ఏంటంటే నేను ఎలా ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది మన కండిషనల్ స్టేట్లో. దాని నుంచి మనం సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడం నేర్చుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు చెప్తారు, ఈ లోకంలో అమ్మ ప్రేమ భగవంతుడి ప్రేమకి ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మ మనకి ప్రేమ ఇవ్వడానికి, మనకి వండి పెట్టడానికి, మన పని చేయడానికి, సేవలు చేయడానికి ఎంత డబ్బులు ఇస్తావు, నువ్వు నాకేం చేస్తావు అని ఆలోచించి ఏం చేయట్లేదు. తను ప్రేమ ద్వారా తన కష్టమైనా కూడా చేస్తుంది మనకి సేవ చిన్నప్పటి నుంచి. ఇన్ఫ్యాక్ట్ మదర్ నేచర్ ఎలా ఉంటుందంటే, పిల్లలు 35 years అయినా కూడా నువ్వు అన్నం రెగ్యులర్ తింటున్నావా, నువ్వు సాక్స్ వేసుకుంటున్నావా, చలికాలం వస్తుంది, నీళ్ళు మంచిగా తాగుతున్నావా, అట్లా అడుగుతారన్నమాట అమ్మలు. ఎందుకంటే వాళ్ళకి ఆ నేచర్ ఉంది, కేరింగ్ నేచర్. ప్లస్ వాళ్ళు సెల్ఫ్లెస్ అనమాట. అంటే ఏమి నాకేమొస్తుంది అని చేయట్లేదు అనమాట, నిస్వార్థంగా చేస్తున్నాను అనమాట. అట్లా అది అమ్మ ప్రేమ. ఎప్పుడైతే మనం అట్లా నిస్వార్థంగా చేయగలుగుతామో, సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తామో, అప్పుడు యాక్చువల్గా మనకి హార్ట్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్పెషల్లీ ఆ నిస్వార్థ సేవ
భగవంతుడి కోసం చేయాలి. వేరే వాళ్ళకి చేసామనుకో అది కూడా భగవంతుడి సేవ కింద వేరే వాళ్ళకి కూడా చేయాలి, నిస్వార్థ సేవ. అప్పుడు మన హార్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. కామన్లీ చాలామంది ఏమనుకుంటామంటే నేను ఇది చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, నేను ఇది తింటే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఇది చూస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఇది వింటే నాకు హ్యాపీనెస్ వస్తుంది, నేనేదైనా తీసుకుంటే టేక్ అట్లా చేసుకుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటాం అన్నమాట, కామన్గా మిస్కన్సెప్షన్. కానీ మన భగవద్గీత శ్రీమద్ భాగవతం ఈ సెక్షను మనకి ఏం నేర్పిస్తుందంటే తీసుకున్నందువల్ల మనకి హ్యాపీనెస్ రాదు, మనకి సేవ చేసినందువల్ల, నిస్వార్థమైన సేవ చేసినందువల్ల, నిస్వార్థంగా వేరే వాళ్ళకి ఇచ్చినందువల్ల దాంట్లో మనకి హ్యాపీనెస్ వస్తుంది. అట్లాగే భగవంతుడి సేవ చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అని ఈ సెక్షన్లో మనకి చెప్తున్నాను అనమాట. సో ఇన్ వన్ సెన్స్ ప్రాక్టికల్గా మనం ఇక్కడి నుంచి విని ఇక్కడ వదిలేకుండా ఈ మెసేజ్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తామంటే మన లైఫ్ను మనం ఆలోచించుకోవచ్చు. నేను నాకున్న రిలేషన్షిప్స్ తోటి ఎంత స్వార్థంగా వ్యవహరిస్తున్నాను, ఎంత నిస్వార్థంగా వ్యవహరిస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రిలేషన్షిప్స్ గుర్తు చేసుకొని ఒక్కొక్క రిలేషన్షిప్లో ఈ 2 ఆస్పెక్ట్స్ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ ఆర్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ విషయంలో నేను కొంచెం తక్కువ స్వార్థం ఎలా చేయవచ్చు, ఎలా వ్యవహరించవచ్చు, వన్ ఐడియా. ఇంకో ఐడియా, ఇంకో డైరెక్ట్ యాంగిల్ అప్లై చేయడం ఏంటంటే నిస్వార్థంగా ఎలా చేయొచ్చు వాళ్ళ సేవ. ఫర్ ఎగ్జాంపుల్ సో వైఫ్ ఉన్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్వార్థం కొంచెం తక్కువ చేసుకోవాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంట ఉండగానే నేను ఫస్ట్ తినేస్తాను, అది వైఫ్కి ఎంత ఉందో లేదో కూడా చూసుకోకుండా నేను మొత్తం తినేస్తున్నాను అనుకో, కొంచెం స్వార్థం తక్కువ చేసుకోవచ్చు అనమాట. నేను హాఫ్ తీసుకుంటాను, వైఫ్కి హాఫ్ ఉంచుతాను అనేది నేను గ్రాస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ వీ టు కాంటెంప్లేట్ డీప్లీ అనమాట. వీటికి ప్రాక్టికల్ అప్లై చేసుకున్నాం మన లైఫ్లో. అది కొంచెం స్వార్థం తక్కువ చేసుకోవడం. అట్లాగే నిస్వార్థంగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ తినటం కూడా. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, నేను లంచ్ చేశాను, వైఫ్ ఏమో ఇంకా లంచ్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఉన్నది వైఫ్కు ఉంచుతాను ఇంకా ఈ మీల్. సో తర్వాత మరి తను ఉండిన తర్వాత ఒక 2 hours తర్వాత నేను తినొచ్చు. అది నిస్వార్థంగా ఉండడం అనమాట, తన కోసం చేయడం అనమాట. అది సింపుల్ ఆస్పెక్ట్. అట్లాగే ఇవి అన్ని రిలేషన్స్లో మనం చూసుకోమంట. మనం వైఫ్ ఎగ్జాంపుల్ చూసాము, వైఫ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ చూసాం కదా, అట్లాగే పిల్లల రిలేషన్షిప్లో చూసుకోవచ్చు అనమాట. అట్లాగే మన పేరెంట్స్ తోటి చూసుకోవచ్చు అనమాట మన ద్వారా. అలాగే మన సిస్టర్ బ్రదర్ వాళ్ళతో చూడొచ్చు. అట్లాగే వేరే భక్తులతో రిలేషన్షిప్లో చూసుకోవచ్చు. నేను వాళ్ళ దగ్గర ఎప్పుడు స్వార్థంగా ఏం చూస్తున్నానా, నిస్వార్థంగా ఏం చేయాలి అని ఆలోచించుకోవచ్చు అనమాట. అట్లాగే కృష్ణ భగవానుతోటి స్వార్థంగా తక్కువ చేసుకోవడం ఎట్లా, నిస్వార్థంగా ఎలా సేవ చేయాలి కృష్ణుడికి, ఇట్లా మనం ఆలోచించామనుకో అప్పుడు మనం ఎంజాయ్మెంట్ మెంటాలిటీ నుంచి ఈ సేవ మెంటాలిటీకి గ్రాడ్యువల్గా షిఫ్ట్ అవుతాం అనమాట. ఇది ఆలోచించినందువల్ల, ఇది చేసినందువల్లనే చేంజ్ కాదు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఎందుకు వచ్చింది, రజోగుణం తమోగుణం ఎక్కువ ఉన్నందువల్ల వస్తుంది. సో అది బయటపడాలంటే మన సత్వగుణం లైఫ్లో పెంచుకోవాలి, తర్వాత చాంటింగ్ మంచిగా చేయాలి, భక్తి మంచిగా చేయాలి. అప్పుడు మనది ప్రాక్టికల్గా ట్రై చేస్తుంటే భక్తి మంచిగా చేస్తున్నాం కాబట్టి మనం అది చేయగలుగుతాం అనమాట. లేకపోతే అది మెంటల్ ప్లాట్ఫామ్లో ఉంటుంది, నేను నిస్వార్థంగా చేస్తాను అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం చాంటింగ్ మంచిగా చేస్తామో అప్పుడు ఆ నిస్వార్థం చేయడానికి భగవంతుడు మనకి మెర్సీ ఇస్తానమాట. సో అది ఎసెన్షియల్ థింగ్. మనం ఓవరాల్గా సమ్మరైజ్ చేయాలంటే ఈరోజు ఈ 3 verses మనం ఎప్పుడైతే స్వార్థంగా నేను ఎంజాయ్ చేయాలి అని లైఫ్లో నడుస్తున్నామో అప్పుడు త్రిగుణాల ఎఫెక్ట్ వల్ల
మనం భగవంతుడు అర్థం కాదు, భక్తి అర్థం కాదు, మనం నెక్స్ట్ లైఫ్, ఇంకో లైఫ్ తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ప్రాక్టీస్ చేస్తున్నామో, ఎప్పుడైతే స్వార్థం నుంచి ఎంజాయ్మెంట్ టెండెన్సీ నుంచి నిస్వార్థంగా సేవ టెండెన్సీకి చేంజ్ అవుతున్నామో, అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. నెక్స్ట్ లైఫ్లో మనకి మెటీరియల్ బాడీ రాకుండా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద ఎసెన్షియల్ థీమ్ ఫర్ ద సెషన్ టుడే. సో విల్ పాజ్ దేర్. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ టాపిక్స్ మీద? Krishna Prabhuji, Dandavat Pranam, all glories to Srila Prabhupada and Guru Maharaj. So, basically, like, నా వే ఆఫ్ థింకింగ్ అంటే నాకు అర్థమైంది, లైక్ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అనేది జస్ట్ షేర్ చేసుకుందాం. హోప్ఫుల్లీ దట్ యాడ్ సమ్ మీనింగ్. ఏదైనా ఉంటే కరెక్ట్ చేయండి ప్రభుజీ. సో మెయిన్గా భక్తి ఇంపార్టెంట్. భక్తి లేదు కాబట్టి మనకు అవిజ్ఞాతలా కనబడుతుంది. భక్తి ఉంటే మనకు సహృదం సర్వభూతానంలాగా, అంటే ఒక మంచి స్నేహితుల్లా కనబడతాడు. సో భక్తి అనేది శాస్త్రార్థం మంచిగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు పనికొస్తుంది. లేకపోతే మనకు శాస్త్రాలు కూడా అర్థం కావు భక్తి లేకుంటే. సో ఈ కర్మల వల్ల మనకు ఈ 84 lakhs స్పీసీస్లో మనం కొట్టుకుంటూ ఉంటాం. భక్తి వల్లనే విముక్తి వస్తుంది. సో మనం భక్తి చేస్తేనే పరమాత్మతో మన ఎటర్నల్ రిలేషన్షిప్, సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనేది మనకు 100% అర్థమవుతుంది. సో ఈ మనుష్య జన్మ రావడం అనేది అత్యంత దుర్లభం, నరజన్మ. సో అట్లాంటిది చాలా విలువైనది. ఇంద్రియాలను కృష్ణ సేవలను పెట్టాలి, మనం భక్తి ప్రోగ్రెస్ కావాలి. అండ్ ఆబ్వియస్గా భగవద్గీత శ్లోకాలు ఒక 2-3 చదవాలనిపించింది ప్రభుజీ. ఒకటేమో మనకు 18.55 ఆల్రెడీ కోట్ చేశారనుకుంటా. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. సో దాంట్లో మన పర్పుట్లో ట్రాన్స్లేషన్లో ఓన్లీ బై వన్స్ డివోషనల్ సర్వీస్ వన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్ గోలోక్ అనేది చెప్పాను అన్నట్టు, ఓన్లీ బై ది డివోషనల్ సర్వీస్ అని. తర్వాత ఇంకోటి మనకు బేసిక్ 2nd చాప్టర్లోనే వస్తుంది, కార్పణ్య దోషోపత స్వపాప అని. సో అక్కడ లాస్ట్ షాదిమాం త్వాం ప్రపన్నం శిష్యస్తేహం షాదిమాం త్వాం. సో మనం ఒక శిష్యునిలాగా ఒక గురువు దగ్గర, ఇప్పుడు నారదుడు దగ్గర మళ్ళా క్వశ్చన్ అడగడం క్లియర్ కాకుంటే, సో మనం ఆ విధంగా ఆయనకు సరెండర్ అయ్యి సబ్మెసివ్ ఎంక్వైరీ తద్విద్ధి ప్రణిపాతేన ఆ విధంగా చేసుకుంటే మనకు స్పష్టంగా మనకు మార్గదర్శనం, డైరెక్షన్ అన్నీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. మన భక్తి ప్రోగ్రెస్కి హెల్ప్ అవుతుంది. అది 2nd చాప్టర్లో ఉన్న శ్లోకాన్ని దీనికి రిలేట్ చేయగలిగాను. తర్వాత ఇవి మనం ఈ 3 గుణాల వల్లనే ఈ జీవుడు పరమాత్మని, మనకు ఈ శ్లోక ఉంది కదా 7.13, త్రిభైర్ గుణమయైర్ భావైర్ ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. సో ఇక్కడ అంటే డెల్యూటెడ్ బై 3 modes, గుడ్నెస్, ప్యాషన్, ఇగ్నోరెన్స్, ద హోల్ వరల్డ్ డస్ నాట్ నో మీ హూ ఐఎమ్ అబోవ్ ద మోడ్స్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్ అని ఉంది ప్రభుజీ. So yeah, so I just wanted to share. Thank you Prabhuji. Hare Krishna. Thank you so much for sharing, Prabhuji. Hare Krishna. Any other comments or questions? మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు, అంత సమరైజ్ చేశారు. సో అగైన్ కొటేషన్స్ అన్ని ఇచ్చారు, దీంట్లోనే భాషంలోనే చాలా చెప్పారనమాట. సో అగైన్ ఐ లైక్ ద వే యూ డిస్క్రైబ్ దిస్ ప్రాచీన బర్హి హ్యూమిలిటీ, హౌ హీ ఆస్క్ ఫర్ ద క్వశ్చన్స్, గురువుని ఎట్లా అప్రోచ్ కావాలి, అది చాలా బాగా చెప్పారు. తర్వాత అగైన్ జీవుడు ఎట్లా ఏకపాదం, ద్విపాదం, త్రిపాదం, అది కూడా బాగా చెప్పారు. తర్వాత అవిజ్ఞాతుడు అనేది ఇక్కడ కొంచెము, అంటే ఇక్కడ భక్తి ద్వారానే, ప్రభుజీ చెప్పినట్లు భక్తి ద్వారానే యూ కెన్ అండర్స్టాండ్ మీ, అదర్వైజ్ అవిజ్ఞాత, యూ కెనాట్ నో మీ. బట్ అగైన్ సమ్ అద్వైత ఫిలాసఫీలో
వాళ్ళు దేవుడు నిరాకారము, సాకారం లేదు దాని నుంచి యూనో అని అంటాము. ఇక్కడ స్పెసిఫిక్‌గా అదొకటి స్ట్రైక్ అయింది నాకి. అంటే సాకారంలోనే తెలుసుకోగలవు ఇన్ మోర్. ఎందుకంటే నిరాకారంలో తెలుసుకోవడానికి నిరాకారంలో భగవంతుడు రూపరహితుడు కాదు. మీరు చెప్పారు అది కూడా. కానీ నిరాకారం తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ని నామము, రూపము, గుణములు, లీలలు అవి కూడా భౌతిక ఇంద్రియములతో కావన్నమాట. దాని ద్వారా కూడా అధోక్షజుడు అని చెప్పబడుతాడు. సాకారంలో కూడా కాడు అన్నమాట. నాట్ ఓన్లీ నిరాకారంలో కాబట్టి. అదొకటి నేను చదివినాను కాబట్టి నాకు కొంచెం అది తెలుస్తుందన్నమాట. సో యాహ్! ఎన్ని నామాలున్నా, ఎన్ని భావాలున్నా కూడా లౌకికంగా ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి డెఫినెట్‌గా భక్తి ద్వారా భక్తి, శ్రద్ధ స్పిరిచువల్స్‌లో భక్తి, శ్రద్ధ 2 ఉంటే దెన్ భగవాన్‌ని తెలుసుకోవడానికి అయితుంది. ఎందుకంటే ప్రాచీన బహిర్ ప్రశ్న అదే కదా! నాకు ఇంకా అర్థం కావడం లేదు అన్నట్లు అడిగారనమాట ఆయన. యూనో పూర్తిగా నాకు తెలియడం లేదు. కంప్లీట్‌గా ఐ కెనాట్ అండర్‌స్టాండ్. ఓన్లీ దోస్ హూ ఆర్ కైండ్ ఆఫ్ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో మాత్రమే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఈ నీవు చెప్పిన కథలో అన్నీ ఉన్నా కూడా అది ఇంకా నాకు కష్టమే అయితా ఉంది అన్నట్లు అడిగాడనమాట. కాబట్టి భగవంతుడు నారద మహర్షి ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ హైలైట్స్. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? సో అనదర్ హైలైట్ ఏంటంటే మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఆ సేవ చేసినందువల్ల, భగవంతుడికి సేవ చేసినందువల్ల దాని ద్వారా మనకి ప్రేమ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రేమ వస్తుందో అప్పుడు మనకి హార్ట్ కంప్లీట్లీ సాటిస్ఫై అవుతాం అనమాట, సోల్ లెవెల్లో. సో దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో సేవ చేయడం ఇంపార్టెంట్ భగవంతుడికి. ఓకే, కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీది ఎలా ఉండింది ప్రభుజీ రీట్రీట్? చికాగో వెళ్ళానన్నారు. చాలా బాగా జరిగింది మాది. సో ఐ గాట్ ఇన్స్పిరేషన్. మా చాంటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ బాగా దొరికింది మాది. సో ఇట్స్ వెరీ నైస్. సో ఇట్ వాజ్ అ రిట్రీట్ ఫర్ చాంటింగ్. కరెక్ట్ మాది, చాంటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రిట్రీట్ అది. ఓకే ఓకే చాంటింగ్ ప్రభుజీ. ఎలా భగవంతుడికి సేవ, అది కూడా దీనికి కనెక్ట్ అయింది, వాటి వర్స్ కనెక్ట్ అయింది. బేసికలీ చాంటింగ్ భగవంతుడికి సేవ చేసినట్టు చేయాలన్నమాట. తర్వాత చాంటింగ్ చేసేటప్పుడు రిసీవింగ్ మూడ్లో చేసుకోవాలన్నమాట. అంతేకాని నేను చేసేస్తాను, నేనే కర్తాహం ఇతి మన్యతే అని కాకుండా, డోర్షిప్ మెంటాలిటీ కాకుండా రిసీవింగ్ మూడ్లో చాంటింగ్ చేయాలి. తర్వాత చాంటింగ్ చేసేటప్పుడు మనకి మనలో ఉన్న తప్పులు తెలుస్తాయి, అనర్థాలు తెలుస్తాయి. అవి తెలుసుకొని అవి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం భక్తి మార్గంలో. అట్లాగే అందరితో మనలో ఉన్న స్ట్రెంగ్స్, వీక్నెస్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అట్లాగే వేరే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్లాగే భగవంతుని కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనం చాంటింగ్ మంచిగా చేసుకోవచ్చు మనం. ఇట్స్ సమ్మరీ ఆఫ్ 3-day retreat ఫర్ యూ మాతయ్య. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు వెళ్ళొస్తే మేము వెళ్ళి నచ్చినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ప్రభుజీ, మనకి ఇక్కడ బాల్టిమోర్ ఇస్కాన్ లో ఏముంది ప్రభుజీ వీకెండ్? జగన్నాథ్ ఈస్ట్ కోస్ట్కి ఇప్పుడు 50 years బ్యాక్ వచ్చారన్నమాట. ఈస్ట్ కోస్ట్కి మన జగన్నాథ్ బల్లి సుభద్ర డీడీస్. సో అందుకని 50 years అయినాయి కదా అని పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నాను అనమాట, 15th నుంచి 19th వరకు. సో ఆ సెలబ్రేషన్లు ఎలా ఉన్నాయంటే, 15th ఫస్ట్ డేనేమో ఈవెంట్ అంతా గోశాలలో ఉంటుంది అనమాట. తర్వాత 16th నుంచి 19th ఏమో మన బాల్టిమోర్ టెంపుల్లో ఉంటాయి అన్నమాట ఈవెంట్స్ అన్నీ. సో అట్లా అందుకనే 50 years అయింది కాబట్టి డీటీని డిఫరెంట్ విధాలుగా డెకరేట్ చేయటము, డీటీస్కి డిఫరెంట్ బోగస్ ఆఫర్ చేయటము. తర్వాత కీర్తనీయస్ త్రూ అవుట్ ద కంట్రీ వస్తున్నారు. ఒక డివోటీ ఇండియా నుంచి కూడా వస్తున్నారు, రాజామిల్ ప్రభు అని ఫేమస్ కీర్తనీయస్ వచ్చి కీర్తనలు పాడుతున్నారు. చందనం అప్లై చేస్తాము మన భగవంతుడికి, కృష్ణుడికి. ఆ రోజు అందరి డీటీస్కి చందనయాత్ర కూడా ఒక రోజు వస్తుంది అన్నమాట. ఆ రోజుల్లో చందనం అప్లై చేస్తాము. అట్లా బిగ్ సెలబ్రేషన్ మాత్రం బేసికలీ.
సో అదే టైంలో ప్రభుజీ 15th నుంచి 18th 19th వరకు శివ విష్ణు టెంపుల్లో కూడా కృష్ణ మహోత్సవం జరుగుతూ ఉందన్నమాట. ఇట్స్ ఓన్లీ ఫర్ కృష్ణ మహోత్సవం. ఎవరైనా చాంటింగ్ చేయాలంటే కూడా పార్టిసిపేట్ చేయాలన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. తప్పకుండా దగ్గర ఉండేవాళ్ళు రండి, ఇటు పక్క నేను ఎంత వీలైతే అంత పోదాము అనుకుంటున్నాను అనమాట. సేమ్ డేట్స్ లోనే. అంత ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇట్స్ ఎ కృష్ణ మహోత్సవం, కృష్ణుని మీదనే అన్నమాట. కాబట్టి బాగుంటుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ మదర్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఈ వీక్ ఏం లేదా ప్రభుజీ మరి సాటర్డే సండే? సండే ఓన్లీ ప్రిపరేషన్ మధ్య. సండే రోజు టెంపుల్ క్లీనప్ చేద్దాం అనేది మొత్తం, అది ఒకటి ఉంది, సేవ ఉంది, సేవ చేయొచ్చు మరి కూరితే. సాటర్డే రోజు నాకేదో ఉంది కానీ టెంపుల్లో ఏం లేదు, ఉందో లేదు గుర్తులేదు, కానీ నాకేదో ఉంది సాటర్డే, నాకు గుర్తురావట్లేదు. వాట్ ఈస్ ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సేవ్ ప్రభుజీ. ఉంది, మా వైఫ్కి సేవ్ ఉంది ఈవినింగ్. కరెక్ట్ కరెక్ట్. టెంపుల్ అంతే. ఓకే ప్రభుజీ, వి విల్ ట్రై టు కమ్ ప్రభుజీ. షూర్ మరి. థ్యాంక్ యూ మరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొకటి ఐ థింక్ డెకరేషన్ టీమ్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వెళ్ళి డెకరేషన్ టీమ్ కూడా హెల్ప్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఎవ్రీడే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే చెక్ చేయొచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఏ టైమింగ్స్లో వాళ్ళు వెళ్తున్నారు అని. అది కూడా ఒక సేవ ఉంది. థ్యాంక్ యూ మదర్. నెక్స్ట్ అబ్దుల్ మదర్ చెప్పారు కదా, టెంపుల్ గ్రూప్లో అనౌన్స్మెంట్ చేశారు టైమింగ్స్ కూడా. సో వెళ్ళొచ్చు డెకరేషన్స్కి. ఫెస్టివల్ బిగ్ ఫెస్టివల్ కదా, అందుకని నైస్ డెకరేషన్ కూడా చేస్తున్నారు. ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్? అది ఫ్లయర్ ఉంటే ఒకసారి పెట్టండి ప్రభుజీ, నా దగ్గర లేదు అది గ్రూప్ లో. అలాగే మతే, షూర్ పంపిస్తాను మతే. 5 ఫ్లైర్స్ ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక ఫ్లైర్ ఉంది, పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. हरे कृष्ण एवरीवन. హరే కృష్ణ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు Thank you. Hare Krishna.